హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఆలస్యం చేయకుండా నా మీద నమ్మకంతో భక్తితోటి ఆ సూర్యదేవుణ్ణి తాకు. నువ్వు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వింటావమ్మా. నీకు శుభగడియలు ఆరంభమయ్యాయి తల్లి అనితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం అయితే తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరు తన్మేలు చూశారు కదండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ సూర్యదేవుని తాకండి. బాబాగారు ఎటువంటి శుభవార్తతో ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దామండి. బిడ్డ, సూర్య భగవానుడిని తాకావు కదమ్మా తల్లి. ఈ రోజు నుంచి నీ జీవితంలోకి శుభగడియలు రాబోతున్నాయి. వీటిని ఆపేందుకు ఎవరూ లేరు, రారు కూడా. నీ సాయి తండ్రి నీకు ఇవ్వబోతున్న గొప్ప జీవితం తల్లి ఇది. కాబట్టి ఆనందంగా ఉండమ్మా. బిడ్డ, ప్రతిరోజు కూడా నువ్వు నన్ను నిలదీస్తున్నావు కదా సాయి తండ్రి. ప్రతిరోజు కష్టాలను కన్నీళ్లు తప్ప నాకు ఏం మిగిల్చావు? నిన్ను నేను చాలా నమ్మాను బాబా. ఒక్క రోజైనా సరే నేను సంతోషంగా గడిపిన రోజు ఉందా అని నన్ను నిలదీస్తున్నావు కదా తల్లి. అన్నీ కూడా నీవే చూసుకుంటాను, నువ్వు శ్రద్ధ సబూరితో ఉండు అని చెప్పడమే తప్ప నా జీవితంలో ఆనందకరమైన రోజులు ఎప్పుడూ ఇవ్వలేదు. అయినా సరే నేను ఎప్పుడు కూడా నీ పాదాలను విడిచిపెట్టలేదు తండ్రి. సాయి తండ్రి, మాలో ఉన్న ఓర్పు నశించిపోయింది. ఎన్ని రోజులు కర్మ కర్మ అని మా జీవితాలతో ఆడుకుంటున్నావయ్యా. నేను చేసిన తప్పు ఏమిటి తండ్రి? ఒక్కసారే కష్టమైనా సరే ఇవ్వు, అంతేకాని ప్రతిరోజు చస్తూ బ్రతకలేని తండ్రి. నేను పడుతున్నటువంటి బాధలు, నేను అనుభవిస్తున్నటువంటి నరకం నాకు మాత్రమే తెలుసు తండ్రి. నువ్వు అంతా చూస్తూనే ఉంటున్నావు, కానీ ఎటువంటి సహాయం నాకు అందడం లేదు తండ్రి. మరి ఎవరు నాకు బాబా తోడు? నేను ఎంత కష్టాలు పడుతున్నానో బాబా అని ఎన్ని రోజుల నుంచే నీతో చెప్పుకుంటున్నాను. నీకు బాగా తెలుసు కదా. ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ, ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం వదులుకోలేదు. నిన్ను ఎంతో భక్తితో ఆరాధిస్తున్నాను. నాకు ఉన్నంతలో నువ్వు చెప్పినట్టుగానే దానం చేస్తున్నాను, లేని వారికి సహాయం చేస్తున్నాను. అవన్నీ కూడా నీకు తెలుసు తండ్రి. కానీ నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టే ఉంటున్నావు తండ్రి. నువ్వు ఎప్పుడు చెబుతూ ఉంటావు, నా భక్తులు ఎక్కడ ఉండి పిలిచినా సరే పరుగు పరుగున వస్తాను అని. కానీ నా విషయంలో నువ్వు పలకటం లేదు తండ్రి. ఎక్కడ ఉన్నావు తండ్రి? నువ్వు మమ్మల్ని పట్టించుకుంటే, మా వైపు చూస్తే, మా వద్దకు వస్తే ఈరోజు మా జీవితం ఇలా అయ్యి ఉండేదా తండ్రి? ఇన్ని రోజులు కూడా నువ్వు చూపించిన మార్గంలోనే మేము నడిచాము. మా వల్ల కావటం లేదు తండ్రి. దయచేసి నాకు ఉన్న ఈ కష్టాన్ని తొలగించేసి సంతోషంగా ఉండే రోజులు ఇవ్వు బాబా. నేను ఏమైనా ధనాన్ని అడిగానా, ఆస్తిపాస్తులు అడిగానా, లేదంటే ఎదుటివారు సంతోషంగా ఉన్నారు అని నేను నిన్ను ఈర్ష్యపడుతున్నానా? ఇటువంటి గుణాలు ఏమైనా నాలో లేవు కదా తండ్రి. ఎన్ని రోజుల నుంచి ఎంత కష్టపడుతున్నానో, ఎంత శ్రమ పడుతున్నానో నీకు తెలుసు తండ్రి. ఎలాగైనా సరే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు తండ్రి అని అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండానమ్మా, నీ బాబా తండ్రి నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాడు. నువ్వు కోరుకున్నటువంటి సంతోషకరమైన మార్పు, నీ జీవితంలో శుభగడియలు నీ బాబా తండ్రి తప్పకుండా నీకు ఇస్తాడమ్మా. నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను. కర్మ కర్మ అంటున్నావు కదా, నిజంగా కర్మలను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు తండ్రి. నిన్ను నన్ను గుర్తించిన నా దేవుడి వల్ల కూడా కాదు. ఎవరు నాకు ఎక్కువ కాదు, అలాగే ఎవరు నాకు తక్కువ కాదు. నా ప్రేమ అందరిపై ఒకేలా ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను ఎంత ఆరాధిస్తున్నారో, మీరు నన్ను ఎంత ప్రేమిస్తున్నారో అంతా నాకు తెలుసు. మీరు నాపై ఎంత నమ్మకం పెట్టుకున్నారో
నా సహాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అదంతా కూడా నాకు తెలుసు తల్లి. నేను నిన్ను పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నావు కదా తల్లి. నేను అందరినీ చూస్తాను. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎలా వదిలేస్తాను? నీ మనసుకు తెలియదా తల్లి? ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నిటికీ కూడా పరిష్కారం నేనే ఇచ్చాను కదమ్మా. అదంతా కూడా నీకు తెలియదా తల్లి? అవన్నీ తొలగిస్తున్నది నీ బాబానే కదనమ్మా. ఎవరు నీ వద్దకు వచ్చినా, 4 మంచి మాటలు చెప్పినా, ఎవరు నీకు సహాయం చేయాలని చూసినా వాళ్ళ రూపంలో నేనే వస్తున్నానమ్మా. అది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసినా కష్టాలను వెంటనే తొలగించలేకపోవచ్చు. కానీ ఆలస్యం ఎప్పుడు అద్భుతం చేస్తుందమ్మా. నా భక్తులకి ఎప్పుడు నేను తోడుగానే ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దమ్మా. నీ బాబా పట్ల నమ్మకముంచు. నీ చిక్కుముడులన్నీ విప్పేస్తున్నాను. నీకు సహాయం చేయడానికి నీ పనులు చేస్తున్నానమ్మా. నిన్ను, నీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటున్నాను తల్లి. నువ్వు అడుగుతున్నటువంటి శుభగడియలు, సరికొత్తవైన జీవితం నీకు పరిచయం చేయబోతున్నాను తల్లి. సరే తల్లి, ఆలస్యం జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. నన్ను నమ్ము తల్లి. అలాగే నీ మనసుకు కలిగిన బాధ పూర్తిగా తగ్గిపోతుంది. బాబా ప్రతి మాట వింటాడు. నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాడు. తప్పకుండా నీకు రావలసింది వస్తుందమ్మా. సంతోషంగా ఉండు. కొత్త జీవితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు తల్లి. శుభగడియలు ప్రారంభమయ్యాయి. నీ బాబాని నమ్మితే నేను చెప్పేది ఒక్క నిమిషం వినమ్మా. ఇక నీకు అన్ని మంచి రోజులే. నన్ను నమ్ము తల్లి. నువ్వు కోరుకుంటున్న కోరిక నెరవేరబోతుంది. నువ్వు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిస్తాను. నాపై నమ్మకం ఉంచమ్మా. అంతా నీ బాబా తండ్రి చూసుకుంటాడు. నీకు మళ్ళీ మళ్ళీ ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా. నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్కకు, ప్రతి నిద్రలేని రాత్రికి నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను. బిడ్డ, నువ్వు ఏదైతే సమస్యతో బాధపడుతున్నావో అది అతి తొందరలోనే దాని నుండి నువ్వు బయటపడతావమ్మా. అలాగే నేను చెప్పే ఈ చిన్న ఉపాయం కూడా చేసుకో తల్లి. ప్రతి ఆదివారం కూడా ఆ సూర్య భగవానుడికి ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకొని అందులో 21 ఎండుమిరపకాయ గింజలు వేసి ఆ సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వు తల్లి. 3 సార్లు ఓం ఆదిత్య దేవాయ నమః, ఓం ఆదిత్య దేవాయ నమః, ఓం ఆదిత్య దేవాయ నమః అంటూ 3 సార్లు అర్ఘ్యమియ్యి. ఆ సూర్యుడికి అర్ఘ్యమియ్యమ్మ. ఇలా ఇవ్వటం వలన ఎటువంటి సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోతాయి. శత్రు బాధలు ఉన్నా సరే శత్రు వినాశనం జరుగుతుంది. ఇది అక్షరాల సత్యమమ్మ. ఆర్థికంగాను, మానసికంగాను ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి. ఈ చిన్న ఉపాయం చేసుకో అమ్మా. నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే అని నువ్వు తెలుసు కదా తల్లి. మరి నా మీద నమ్మకం ఉంటే ప్రతి ఆదివారం కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడు తల్లి. నీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో నువ్వే చూస్తావు తల్లి. మరి నా మీద నమ్మకంతో 3 సార్లు ఓం ఆదిత్య దేవాయ నమః, ఓం ఆదిత్య దేవాయ నమః అంటూ 3 సార్లు ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వమ్మా. ఇలా ఇవ్వటం వలన ఎటువంటి సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలున్నా సరే అవి తొలగిపోతాయి. శత్రు బాధలున్నా సరే శత్రు వినాశనం జరుగుతుంది. ఇది అక్షరాల సత్యమమ్మ. ఆర్థికంగాను, మానసికంగాను ఎంతో సంతోషంగా ఉంటారు తల్లి. ఈ చిన్న ఉపాయం చేసుకో అమ్మ. నేను ఏది చెప్పినా సరే నీ మంచి కోసమే అని నీకు తెలుసు కదా తల్లి. మరి నా మీద నమ్మకం ఉంటే ప్రతి ఆదివారం కూడా ఈ చిన్న పరిహారం చేసి చూడు తల్లి. నీ జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో నువ్వే చూస్తావు తల్లి. మరి నా మీద నమ్మకంతో ఈ పరిహారం చేసుకున్న సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి అంటే మన బాబా గారు
సూర్యుని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అయితే అందించారండి. ఫ్రెండ్స్, మీరైతే ప్రతి ఆదివారం కూడా ఒక రాగి చెంబు తీసుకొని అందులో మంచి నీళ్ళు అయితే నింపాలండి. నింపిన తర్వాత ఎండుమిరపకాయ గింజలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ గింజలు 21 తీసుకోవాలండి. నీళ్ళల్లో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత సూర్య భగవానుడికి ఉదయమే అర్ఘ్యం ఇవ్వాలండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకుంటూ ఇలా ప్రతి ఆదివారం చేశారంటే మీ జీవితంలో మంచి మార్పు అయితే మీకు కనిపిస్తుందండి. ఇలా చేసిన వారికి ఎంతో మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి. బాబా గారు ఏం చెప్పినా అది మన మంచి కోసమే చెప్తారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ వరకు వచ్చింది అంటే బాబా గారు మీకు ఉపాయం అందించడానికే ఈ సందేశం పంపించారని అనుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరామ్. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బూరి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరామ్. శ్రద్ధ సబ్బూరి. ఓం సాయిరామ్.